నిజాములచే పరిపాలించబడిన హైదరాబాద్ నగరం. మహాముని యాదర్శి తన తపోశక్తితో మహావిష్ణువుని సైతం భూలోకానికి తీసుకొచ్చిన యాదాద్రి నగరం. అభివృద్ధికే మారుపేరైన మన భాగ్యనగరానికి మన తదుపరి ప్రయాణం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో లైఫ్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో హైదరాబాద్కి టూర్ రావాల్సి వచ్చింది. విత్ పేరెంట్స్ వచ్చింది. ఇక్కడ ఆ బీచ్లో తాజ్మహల్ హోటల్ అని ఒక హోటల్ బుక్ చేసుకున్నాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. వింటేజ్గా చాలా బాగుంది. కొన్ని విజువల్స్ చూపిస్తాను, చూడండి. యాక్చువల్లీ నేను హైదరాబాద్ విజిట్ చేసి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు విజిట్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్ చాలా మారిపోయింది. చాలా బిల్డింగ్స్ వచ్చాయి, చాలా డెవలప్మెంట్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ టు సీ హైదరాబాద్. ఈ కపుల్ ఆఫ్ డేస్ హైదరాబాద్లో ఫుల్ రెయిన్స్ అని చెప్పారు. కొద్దిగా గ్యాప్ ఇస్తే నేను చూడాల్సిన ప్లేసెస్ చూసుకోవచ్చు. ఐ రియలీ హోప్ దట్ రెయిన్ స్టాప్స్. ఛానల్లో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా వెయిట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో హైదరాబాద్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చి యాదాద్రి టెంపుల్ అన్నమాట. యాదాద్రి టెంపుల్ని తెలంగాణ గవర్నమెంట్ బ్యూటిఫుల్గా తయారు చేసింది. చాలా స్కల్ప్చర్స్ అండ్ టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా ఉంది.
యాదాద్రిగుట్ట నుంచి సిటీ వ్యూ బ్యూటిఫుల్గా కనిపించింది. యాదాద్రి టెంపుల్ విజిట్ రెయిన్లో చేయడం చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ రెయిన్ తగ్గాలని అనుకున్నాము, కానీ లైట్గా తుంపర పడుతుంటే వెళ్ళి చూసాము. ఆ రెయిన్లో ఆ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ స్టోన్ ఇంకా ఎలివేట్ అయి కనిపించింది మాకు. టెంపుల్ విజిట్స్ ఎప్పుడూ నాకు మెంటల్ పీస్ని ఇస్తాయి. మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో మన మైండ్ని పీస్గా పెట్టుకోవడానికి ఐ ఫీల్ టెంపుల్స్ ఆర్ ద మేజర్ సెంటర్స్. టెంపుల్లో ఆల్మోస్ట్ 1.5 hours స్పెండ్ చేసాము, కానీ తనివి తీరలేదు మాకు. యాదాద్రి టెంపుల్ నుండి నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి టెంపుల్ నుండి ఒక 1/2 hour ఉంటుందంతే. ఈ టెంపుల్ రీసెంట్గానే హైదరాబాద్లో కట్టారు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందంటే చూడటానికి వెళ్ళాము. టెంపుల్ మేజర్ అట్రాక్షన్ వచ్చి ఈ కారిడార్ అండ్ మధ్యలో ఉండే జలనారాయణ స్వామి అన్నమాట. మనం జనరల్గా మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నలాగా చూడటానికి కుదరదు, ఓన్లీ నేపాల్లో ఒక్కటే ఉంది. అలాంటి మన హైదరాబాద్లో మనం జలనారాయణ స్వామిని చూడగలుగుతామంటే గ్రేటే కదా. ఆ వర్షపు నీటిలో జలనారాయణ స్వామిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. బ్యూటిఫుల్గా ఉన్నింది ఈ లొకేషన్. అందరూ హైదరాబాద్ డెవలప్మెంట్ అంటుంటే ఏమో అనుకున్నాను. అరే బెంగళూరులో చూసిందే కదా మనం డెవలప్మెంట్ అని అనుకున్నాను.
కానీ ట్రస్ట్ మీ, దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు హైదరాబాద్ స్కైలైన్ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. హైదరాబాద్ స్కైలైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వాంటెడ్గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ హైటెక్ సిటీ మీదుగా బంజారా హిల్స్ వెళ్ళామన్నమాట. మన స్టేటు ఇలా ఎప్పుడు తయారవుతుందో. ఈ బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 5 కోట్లు పడుతుందంట మా ఫ్రెండ్స్ చెప్పారు. హైదరాబాద్ యొక్క మేజర్ ఇన్నోవేషన్స్ జరిగే టీ హబ్ ఇదే. దుర్గం చెరువు బ్రిడ్జ్, హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. చాలా సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారు అండ్ అలాగే ఈ టెంపుల్ చాలా ఫేమస్ కూడా. దయ్యాలు తిరిగే టైంలో మా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చారు. ఎక్కడికి వెళ్దామని అడిగితే నన్ను హైదరాబాద్లోనే మోస్ట్ ఇంప్రెస్ చేసిన స్కైలైన్ ఇంకోసారి చూడాలనిపించింది. నైట్ టైంలో ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనిపించింది. సో వాళ్ళని తీసుకొని మళ్ళీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి వచ్చాను. అంతంత ఎత్తైన బిల్డింగ్స్, ఆ లైటింగ్స్ చూస్తుంటే నాకు చాలా ఇంటిమిడేటింగ్గా అనిపించింది. I felt so small and I felt so excited also in the same time. మా ఫ్రెండ్స్ నిజంగానే మంచి టైంలో హైదరాబాద్ని నాకు చూపించారు. నైట్ టైంలో హైదరాబాద్ వేరేలాగుంది. ఇది అమెజాన్ ఆఫీస్ అనమాట. ఒక్కసారిగా నా వర్కింగ్ మెమరీస్ అమెజాన్లో అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ చార్మినార్తో స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ అ ప్లెజెంట్ మార్నింగ్. వాన ఏం పడలేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద చార్మినార్ ఫస్ట్. Religions and cultures aside, it is a great monument and also the pride of Hyderabad. ఈ ప్లేస్కున్న హిస్టరీ చూసి కాస్త భయమైంది. ఇక్కడ చాలా బాంబ్ బ్లాస్ట్స్ అవి జరిగాయి అండ్ వెరీ అగ్రెసివ్ ఏరియా అని మా ఫ్రెండ్స్ చెప్పారు. అదేదో హోటల్లో రాయితా వేయలేదని ఒకడు
సర్వర్ని చంపేశారని చెప్పాడు. సో ఐ వాజ్ వెరీ వెరీ అఫ్రేడ్. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన మక్కా మసీద్ ఇదే అన్నమాట. As time passes by, you get comfortable with any area. So I started enjoying Charminar. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వారి గుర్తుగా ఈ కన్స్ట్రక్షన్ కట్టారనమాట. ఒక దీపంలా ఉంటుంది. యాక్చువల్లీ హైదరాబాద్ గవర్నమెంట్ నిజంగా ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే. చాలా బాగుంది స్ట్రక్చర్. ఇది సెక్రటేరియట్లా లేదు, ప్యాలెస్లా ఉంది. అసలు ఏ విషయంలోనూ తగ్గలేదు. భయంకరంగా కట్టారు అంబేద్కర్ స్టాచ్యూని. నెక్లెస్ రోడ్డుపై అలా ర్యాపిడోలో ప్రయాణం. హైదరాబాద్ బాగా నచ్చేసింది. అరే, ఈ హుస్సేన్ సాగర్ ఇంత బాగుందేంట్రా? క్లైమేట్ వల్ల అలా అనిపిస్తుందా లేదా నిజంగానే ఇంత బాగుందా? ఈ హుస్సేన్ సాగర్లో ఆల్మోస్ట్ 1 hour టైం స్పెండ్ చేశాను. ఇంకొక 3 hours ఇక్కడే ఖాళీగా కూర్చోమన్నా కూడా కూర్చునేదానికి రెడీ అయిపోయినాను నేను. ఇప్పటిదాకా పావురాలకు నేను ఎప్పుడూ ఫీడ్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ టైం. క్రేజీగా ఉండింది ఎక్స్పీరియన్స్. ఫుడ్ వేయంగా పావురాలు మీకు దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. చాలా క్రేజీగా ఉండింది ఎక్స్పీరియన్స్. ఫైనలీ ఇట్స్ టైమ్ టు లీవ్ హైదరాబాద్. వెళ్తున్నాను, కానీ చాలా మెమరీస్తో పాటు వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఒక చిన్న సర్ప్రైజ్.
హలో ఎవ్రీవన్, హాయ్, గుడ్ మార్నింగ్. సో ఐఎమ్ టోటలీ ఎక్సైటెడ్, ఎందుకంటే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఫర్ ద ఫస్ట్ టైం మా మదర్ ఇప్పుడే ఫ్లైట్ ఎక్కబోతున్నారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్ ఫర్ అ గాయ్. వాళ్ళ మదర్ని తీసుకెళ్ళడం ఫ్లైట్లో అనేది ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ ఎనీ గాయ్. సో అలాగే నాకు కూడా. అలా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగేసాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్మినల్ 1, టర్మినల్ 2 నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సింగపూర్ని బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. సింపుల్గా చెప్పాలంటే అదిరిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నేను ఏమీ చెప్పను, ఒకటే పని, లైక్, షేర్, సబ్స్క్రైబ్.